ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగల్లో శ్రీరామనవమి పండుగ ఒకటి. ఈసారి వచ్చిన శ్రీరామనవమి ఎంతో శక్తివంతమైనది. ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చిన శ్రీరామనవమి రోజున యాదృచ్ఛికంగా ఎన్నో శుభగడియలు ఏర్పడబోతున్నాయి. మరి ఇంతటి విశిష్టమైన శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలను పొందవచ్చు. శ్రీరామనవమి రోజున ఎలాంటి నియమాలను పాటించాలి, అలాగే పొరపాటున కూడా చెయ్యకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల మార్చి 27 శుక్రవారం రోజు శ్రీరామనవమి పండుగ వచ్చింది. ఈ రోజున సీతారాములను పూజిస్తే ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రీరామనవమి పరమ పవిత్రమైనది. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు తప్పకుండా పిండి దీపాలను వెలిగించాలి. అత్యంత శక్తివంతమైన దీపాల్లో పిండి దీపం ఒకటి. శ్రీరామనవమి రోజున పూజ గదిలో పిండి దీపం వెలిగిస్తే ఊహించలేనంత ఐశ్వర్యం లభిస్తుంది. ఇక ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేందుకు శుభముహూర్తం ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 1:30 లోపు ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇక సాయంత్రం పూజ చేసేవారు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఈ అమృత గడియల్లో శ్రీరాముడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ రోజున తప్పకుండా రామాలయానికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ శ్రీరామనవమి రోజున సీతారాముల వారు ఆంజనేయ స్వామి రామాలయంలో తిరుగుతూ ఉంటారంట. కాబట్టి శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటికి దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి సీతారాముల వారిని దర్శించుకోండి. కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఉదయాన్నే రామాలయానికి వెళ్ళి మధ్యాహ్నం సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి. శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. పసుపు రంగు చాలా శుభ సూచకం. కాబట్టి శ్రీరామనవమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఎలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. అయితే విశేషంగా ఈ పండుగ రోజు పూజ గదిలో 2 పిండి దీపాలను వెలిగించాలి. బియ్య పిండిలో పాలు పోసి ముద్దలాగా చేసి 2 పిండి ప్రమిదలను తయారు చేసుకుని ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లు, వడపప్పు, బెల్లం పానకం నివేదించండి. అలాగే ఈ పవిత్రమైన పండుగ రోజున మీ పూజ గదిలో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. స్వస్తిక్ గుర్తులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి మీ పూజ గదిలో స్వస్తిక్ గుర్తు వేసుకుంటే మీ ఇల్లంతా దైవ శక్తులతో నిండి ఉంటుంది. ఈ పండుగ రోజున ఏది చేసినా చెయ్యకపోయినా రావి చెట్టుకు మాత్రం ప్రదక్షిణలు చేయండి. శ్రీరామనవమి రోజున రావి చెట్టును ముట్టుకుని రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి 10 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. రావి చెట్టులో నిలబడినా సరే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున రామాలయానికి వెళ్ళేవారు ఒక తమలపాకు మాలను తీసుకుని వెళ్ళి సీతారాములకు సమర్పించండి. ఇలా చేస్తే కోరిన కోరికలన్నీ 10 రోజుల్లోనే నెరవేరుతాయి. ఇంతటి శుభకరమైన శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మీ ఇంటి గుమ్మానికి తమలపాకును కట్టండి. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. హనుమంతుడికి ప్రీతికరమైన తమలపాకులను శ్రీరామనవమి రోజున మీ ఇంటి గుమ్మానికి కడితే ఈ సంవత్సరం అంతా ఎటువంటి కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. సీతాదేవి స్వరూపమే లక్ష్మీదేవి. కాబట్టి శ్రీరామనవమి రోజున లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్కను పూజిస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. విశేషంగా ఈ పండుగ రోజున కొన్ని తులసి దళాలను మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. క్రమక్రమంగా మీ ఇంటి సంపద పెరుగుతుంది. శ్రీరామనవమి రోజున పెళ్ళైన ఆడవారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజు చేసే ఉపవాసానికి కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఒక పూట ఉపవాసం ఉన్నా సరే రాముల వారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. శ్రీరామనవమి రోజున తప్పకుండా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించాలి. అలాగే కళ్యాణ మంత్రాలు తప్పనిసరిగా వినాలి.
విశేషంగా ఈ నవమి రోజు సీతారాముల కళ్యాణం వీక్షిస్తే చాలా మంచిది. సీతారాముల కళ్యాణం చూసిన వారికి ఏడాది పొడవునా ఆహారానికి లోటు లేకుండా విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ శ్రీరామనవమి రోజున రామరక్షా మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః. ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుతారో అలాంటి వారు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. ఇక సంతానం కోసం ఎదురు చూసేవారు ఒక కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో కట్టి సీతాదేవికి సమర్పించి జై శ్రీరామ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి వరిస్తుంది. మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలంటే శ్రీరామనవమి రోజున రామాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. వివాహంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలంటే శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో సీతారాములకు పసుపు కుంకుమలు అలాగే గంధాన్ని సమర్పించి ఓం జై సీతారాం అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.